దాడులు చేస్తే తోల్ తీస్తా అంటూ వైసీపీ నేతలకు పబ్లిక్ లో వార్నింగ్ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇంకా వైసీపీ రాజ్యం నడుస్తోందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని, 11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. దాడి గురించి బాధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేనున్నా, మీరు ధైర్యంగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్తేమీ కాదని అన్నారు. ఎంపీడీఓ అంటే మండలానికి కలెక్టర్ లాంటి అధికారి అని చెప్పారు. ఎంపీడీఓపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామని చెప్పారు. సీఐ వెళ్తే గానీ పరిస్థితి కంట్రోల్ కాలేదని చెప్పారు. జవహర్ బాబును దారుణంగా కొట్టారని, ఆయనపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా పలువురు అధికారులపై దాడి చేశాడని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇంకా వైసీపీ రాజ్యం నడుస్తోందని అనుకుంటున్నారని, 11 సీట్లు వచ్చిన వీళ్లకు ఇంకా అహంకారం తగ్గలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో కూటమి ప్రభుత్వానికి తెలుసని, చేసి చూపిస్తామని హెచ్చరించారు. జవహర్ బాబును చంపుతామని బెదిరించారని, ఇలాంటి నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే భయపడే పరిస్థితి రావాలని పవన్ అన్నారు. మండల స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం పరిపాటి అయిందని మండిపడ్డారు పవన్. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఎంపీడీఓ అంటే నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయనే ఇన్ఛార్జ్. దాన్ని డెవలప్మెంటల్ ఆఫీసర్ ఆయన. ముందుగా జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగారు. వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు పరామర్శించి రావడానికి ఎందుకు అనుకున్నామంటే, ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం దీన్ని. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. తలుపులు పెట్టి మరీ ఎంపీడీఓపై ఫైబర్ కుర్చీతో దాడి చేశారని తెలిపారు. తమది భయపడే ప్రభుత్వం కాదని అన్నారు. చాలా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చిందని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఏ ఉద్యోగిపై దాడికి పాల్పడినా సరే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదే విధంగా దాడికి పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న మిగతా 9 మందిని త్వరగా అరెస్టు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓపై వైసీపీ నాయకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానిక ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీపీ రూమ్ తాళాలు ఇవ్వాలని జవహర్ను కోరగా, ఎంపీపీ లేకుండా తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని నిరాకరించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుదర్శన్ రెడ్డి అనుచరులతో కలిసి ఎంపీడీఓపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నాం. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నాం. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నాం, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అసలు ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి భాషలు. ఇక ఈ పర్యటనలోనే తన సెక్యూరిటీ విషయం గురించి కూడా ఓపెన్ అయ్యారు. తన పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొనడంపై ఆయన స్పందించారు. తనకు రక్షణ ఉన్నా లేకపోయినా పనిచేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఐపీఎస్ స్థాయి అధికారి ముసుగులో వచ్చి ఫోటోలు దిగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇది రాష్ట్ర డీజీపీ, హోంశాఖ, ఇంటెలిజెన్స్ వాళ్ల బాధ్యత అని చెప్పారు. నిజమే చెప్పాలంటే నా భద్రత
నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు పొద్దున్నే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది అపేక్ష అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. పవన్ రంగంలోకి దిగడంతో ఈ దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా అతని అనుచరుల కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. పవన్ వార్నింగ్ పట్ల వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని చర్చ జరుగుతోంది.